ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండల అధ్యక్షుడు మసనం వెంకట ఆధ్వర్యంలో భారీ సభ చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొండేపు నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ ఆదిమలపు సురేష్ అధ్యక్షత నిర్వహించారు. స్థానిక కందుకూరు రోడ్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆదిమలపు మాట్లాడుతూ 6 గ్యారంటీల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వాన్ని మోకాళ్లపై కూర్చోబెట్టి ఇచ్చిన గ్యారంటీలను నెరవేర్చే వరకు వైసీపీ ప్రజల పక్షాన పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ముస్లిం మైనార్టీ అధ్యక్షులు షేక్ సుల్తాన్ బాషా, సింగరాయకొండ ముస్లిం మైనార్టీ మండల అధ్యక్షులు షేక్ అల్లా బక్షు, టౌన్ ప్రధాన కార్యదర్శి తందేరి వినోద్ కుమార్, నియోజకవర్గ ఎస్టీసీఎల్ అధ్యక్షులు దాసు శ్రీనివాసులు, నియోజకవర్గ వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ యొక్క బాండ్ పేపర్ని చిత్తు కాగితాలాగా ఈ రోజు చిత్తు కాగితాలాగా మహిళకు ఈ రోజు తప్ప హామీలు ఇచ్చి ఈ రోజు స్టార్ట్ చేసి కబుర్లు చెప్తా ఉన్నాను. ఈ రోజు రాష్ట్రంలో ఇక్కడ కూడా రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి నవరత్నాలు కానివ్వండి, అంతకు మించి హామీలను 99% అమలు చేశారు. ఎందుకంటే మేనిఫెస్టో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఆలోచనలో అది ఒక పవిత్ర గ్రంథం, ఒక బైబిల్, ఒక ఖురాన్, ఒక భగవద్గీత అని చెప్పి ఒక నమ్మకం ఈ రాష్ట్ర ప్రజలకు కలిగించారు. కాబట్టి మేనిఫెస్టోలో ఎవరైనా ఏదైనా పొందుపరిస్తే అమలు చేస్తారు జగన్మోహన్ రెడ్డి లాగా అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న 5.5 కోట్ల ప్రజలు నమ్మారు. అది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం బాగా అర్థం చేసుకుంది. మేనిఫెస్టో అంటే కంపల్సరీగా ప్రజలు నమ్ముతారు, మేనిఫెస్టోలో ఏదైనా పెడితే ప్రజలు దాన్ని నమ్మి మరి ఈరోజు పూర్తిగా మనకు మద్దతు తెలుపుతారని చెప్పి కల్లిబొల్లి ఆచరణ సాధ్యం కాని హామీలు కుప్పించి మేనిఫెస్టో తయారు చేశాడు. మేనిఫెస్టో తయారు చేసి 50 సంవత్సరాలు నిండిన మహిళలందరికీ, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు పింఛన్ ఇస్తామన్నాడు, అందులో పొందుపరిచాడు. పెట్రోల్ ధరలు పెంచమన్నారు, అందులో పొందుపరిచాడు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు సూపర్ 6 లో 3,000 రూపాయలు నెలకు. తల్లికి వందనం 15,000 రూపాయలు ఇస్తామన్నారు. గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తామన్నారు. రైతాంగానికి 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. రైతాంగం పూర్తిగా కుతలైపోయినటువంటి పరిస్థితి. మద్దతు ధర లేక, గిట్టుబాటు ధర లేక పండించిన పంట ఏం చేసుకోవాలో అర్థం కాక రోడ్డు మీద పడ్డాడు రైతు. నిరుద్యోగ యువత ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన మాట నమ్మి ఓట్లేస్తే ఈ రోజు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఆడిచ్చినారో ఉద్యోగాలు, ఎవరికి ఇచ్చినారో మనకు తెలియదు. వాళ్ళ కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలు దొరికినాయి. చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో
కొడుకు దగ్గర నుంచి బియ్యంకుల దగ్గర నుంచి వాళ్ళకు ఉద్యోగాలు చెప్పావా, వేరే వాళ్ళకి ఎవరికి రాలేదు. హామీలన్నీ కూడా పుట్ట దాఖలు చేశారు, గ్యారంటీ బాండ్ ఇచ్చారు. నేను పాత కాలపు చంద్రబాబు నాయుడు కాదు, నేను మారిపోయిన మనిషిని, పూర్తిగా మారిపోయాను, ఇదిగో ప్రమాణం చేస్తున్నాను, త్రికరణ శుద్ధితో పనిచేస్తాను, అన్ని అమలు చేస్తానని చెప్పి బాండ్ పేపర్ ఇచ్చారు. ఆ బాండ్ పేపర్ కూడా ఈరోజు పుట్ట దాఖలైపోయింది. మేనిఫెస్టో బుట్ట దాఖలైంది, బాండ్ పేపర్ బుట్ట దాఖలైంది. అంతేకాకుండా పేపర్లు, పచ్చ పత్రికలు పుంఖాలుగా ఫుల్ సైజు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి వాళ్ళు ఏదో గ్యారంటీ మేము ఇస్తామన్నట్టు పదే అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ప్రజలను ఒక భ్రమలోకి నెట్టి ఈ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలతో కలిపి అంతకన్నా ఎక్కువగా ఇంకా మేము ఇస్తామని చెప్పి 5.5 కోట్ల ప్రజలకు వెన్నుపోటు పొడిచి మోసం చేసినటువంటి ఆ యొక్క ఉదంతానికి ఈ రోజు 2 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఇంకెంతకాలం ఎదురు చూడాలని చెప్పి ఈ రోజు రాష్ట్ర ప్రజానికం అడుగుతా ఉన్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీయమని చెప్పి ఈ రోజు ప్రతిపక్షంగా ఈ రోజు మాకు ఈ యొక్క అధికారాన్ని ఇచ్చారు. ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయడానికి ఈ రోజు మేము ఇక్కడికి వచ్చాం. ఈ కూటమి ప్రభుత్వ మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి ఎక్కి అవినీతిలో కూరుకుపోయి పూర్తిగా అవినీతమైపోయినటువంటి పాలన అందించిన దానికి 2 ఏళ్లు పూర్తవుతాయి. మేము ప్రశ్నిస్తా ఉన్నాం, పద్ధతి మార్చుకోండి. ప్రభుత్వం ఏ విధంగా ఉందో నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అదే విధంగా అవినీతి వయంలో కూరుకుపోయారు. పూర్తిగా నియోజకవర్గాలన్నీ అవినీతి గడ్డగా అయిపోయినాయి. మట్టి దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి, మద్యం దగ్గర నుంచి, బియ్యం దగ్గర నుంచి ఏది వదిలిపెట్టకుండా ప్రజల ఆస్తులు